విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో జరిగిన మెగా మెడికల్ క్యాంపుకు విశేష స్పందన వచ్చింది. ప్రజాశ్రేయస్సే ప్రధాన లక్ష్యంతో మాజీ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు ప్రతిష్ఠాత్మకంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు నుంచి భారీగా ప్రజలు తరలివచ్చి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్, రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ సీతంరాజు సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన విల్లూరి భాస్కరరావును అభినందించారు. అనంతరం ప్రసాద్ గార్డెన్స్లో జరుగుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి షిరిడీ సాయిబాబా ఆలయ పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఆలయ పునర్నిర్మాణానికి గతంలో శంకుస్థాపన చేసిన ఆయన ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 35వ వార్డులో వెలంపేటలో ఈరోజు ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అందరూ వచ్చి ఈసీజీ, బీపీ, షుగర్ ఇమ్మీడియట్ గా సులభతరంగా కనుక్కొని అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మరి ముఖ్యంగా 6,000 రూపాయలైన 18 రకాల టెస్టులు ఉచిత కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుంది 500 మందికి ఈ తాలూకా వెలంపేట గ్రామం తాలూకా ప్రజలకు. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని మెడికవర్ వారికి కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున పెద్ద ఎత్తున మా మహిళా నాయకురాలు ఈ గ్రామ ప్రజలను తోలుకొచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా పెద్దలు కృషి చేశారు. వీరందరూ కూడా మహిళా కార్యకర్తలు ధన్యవాదాలు. 35వ వార్డులో ప్రజలందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఈ మెడికల్ క్యాంప్ లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఈసీజీ కానివ్వండి, వారి తాలూకు ఏవైతే రుగ్మతలు ఉన్నాయో తక్షణమే వాటి అన్నింటినీ కూడా గ్రహించే విధంగా ఉచిత చెకప్ చేస్తూ మరియు వాటిని తగ్గించే విధంగా మెడిసిన్స్ కూడా ఇస్తూ ఇంకా ఏదైనా సరే సివియర్ గా ఏదైనా ఉన్నాయంటే రాబోయే రోజు వాటన్నింటినీ కూడా కేసు ద్వారాగా అలాగే ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ వైద్యాన్ని కూడా అందించే విధంగా వీరందరికీ కూడా సూచనలు చేస్తూ 18 రకాల ఉచిత మెడికల్ టెస్టులు అన్ని కూడా ఉచితంగా 6,000 రూపాయలు వర్త చేసే 18 రకాల మెడికల్ టెస్టులను కూడా ఫ్రీగా ఒక కూపన్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటే కార్యక్రమంలో గౌరవ శ్రీ సీతారామ సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. తీవ్ర అంటే దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న డిసీజెస్ ఉన్నారో వారందరికీ కూడా ఉచిత వైద్య భరోసా కూడా అన్న శ్రీ సీతారామ సుధాకర్ గారు ఆఫీస్కి వస్తే వారందరికీ కూడా మెడిసిన్స్ కానివ్వండి, వాళ్ళకి మెడిసిన్స్ ఏదైతే క్యూర్ అయ్యే వైద్యానికి కానివ్వండి వాటన్నిటికీ కూడా భరోసాగా ఉంటాననుకో సార్ చెప్పడం జరిగిందని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాం.